పరిగెత్తొచ్చు కానీ S-400 నుంచి తప్పించుకోలేరు అనే వ్యాఖ్యలు దీని సామర్థ్యాన్ని ఎంతో బలంగా చెబుతున్నాయి. భారతదేశంలో దీనిని సుదర్శన చక్రం అని వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇది శత్రు మిసైళ్లను నిశ్చిత లక్ష్యంగా గుర్తించి గాల్లోనే ధ్వంసం చేసే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ. S-400 ఇప్పటికే భారత్ వైమానిక రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఇటీవలి ఘర్షణల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను టార్గెట్ చేసి వారి చీఫ్ అబ్దుల్ రఫూఫ్ అజర్ను తుది శ్వాస తీసుకునేలా చేసింది. ప్రతీకారంగా పాకిస్తాన్ ఒకేసారి 15 కీలక భారత నగరాలపై మిసైల్ దాడులకు యత్నించింది. కానీ గగనతలాన్ని తాకే ముందే భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ప్రధానమైన S-400 వ్యవస్థ అడ్డుపడింది. ఒక్క మిసైల్ కూడా లక్ష్యాన్ని తాకలేకపోయింది. ఈ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా దేశం గగనతలాన్ని కాపాడింది. ఈ దాడిలో పాకిస్తాన్, చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడినా భారత S-400 ముందు ఆ టెక్నాలజీ బలహీనమైపోయింది. ప్రయోగించిన మిసైళ్లలో 90% చైనా లేదా తైవాన్ నిష్పత్తులు కావడం గమనార్హం. కానీ అవి భారత గగనతలానికి చేరకముందే S-400 వాటిని ధ్వంసం చేసింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఆధ్వర్యంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ దాడులను ముందుగానే గుర్తించి అప్రమత్తమైంది. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని రాడార్ స్టేషన్లు ప్రతి కదలికను ట్రాక్ చేశాయి. అవసరమైన స్థితిలో వెంటనే క్షిపణుల ద్వారా ప్రతిస్పందించడంతో ఎలాంటి నష్టమూ జరగలేదు. భారత్ సైతం పాక్ పై కామికేజ్ డ్రోన్ల ద్వారా ప్రతీకార దాడులు జరిపింది. ముఖ్యంగా లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో ఇది విజయవంతమైంది. పాక్ చెబుతున్న ప్రకారం ఈ దాడుల్లో పలుచోట్ల సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. S-400 ప్రపంచంలో అత్యున్నత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఒకటి. ఇందులో మిసైల్ లాంచర్, శక్తివంతమైన రాడార్ మరియు కమాండ్ సెంటర్ ఉండటం దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇది విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు మరియు బాలిస్టిక్ మిసైళ్లను ఛేదించగలదు. దీని లక్ష్యాలను ట్రాక్ చేసే పరిధి సుమారు 600 కిలోమీటర్లు కాగా గరిష్ట దూరం 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2018లో భారత్ రష్యాతో 5 యూనిట్ల S-400 వ్యవస్థ కొనుగోలు కోసం $5 బిలియన్ ఒప్పందాన్ని చేసుకుంది. అమెరికా దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్ వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం 3 యూనిట్లు భారత్లో పనిచేస్తుండగా మిగిలిన 2 2026 నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా S-400ను సరఫరా చేయగలదనే అనుమానాలున్నా రష్యా ఎలాంటి జాప్యం లేకుండా వ్యవస్థలను సరఫరా చేసింది. ఇది భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో లాభదాయకమైన S-400 ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించగలదు. ఇది తక్కువ ఎత్తు నుంచి పెద్ద ఎత్తులోకి వచ్చే మిసైళ్లను సైతం అంతరించగలదు. ఇది గగనతలానికి అలంకరించిన రక్షణ కవచంగా, భారత సరిహద్దులపై నిర్మించిన బుల్లెట్ ప్రూఫ్ గా గోడగా పనిచేస్తోంది. నాటో దేశాలు సైబర్ భద్రతా కారణాల వల్ల S-400 కు వ్యతిరేకంగా ఉన్న చైనా 2024లోనే దీన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు భారత్ కూడా దీన్ని విజయవంతంగా వినియోగిస్తోంది. పాక్ ఇప్పుడు చైనా టెక్నాలజీపై ఆశ పెట్టుకుని ఎదురైన విఫలాన్ని అనుభవిస్తోంది. S-400 ట్రయంప్ భారతదేశం గగనతలానికి బలమైన రక్షణ కవచంగా నిలుస్తోంది. ఇది శత్రు దాడులను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా అడ్డుకునే సామర్థ్యంతో సైనిక రంగంలో గేమ్ చేంజర్ గా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.